ఏంటే అలా చూస్తున్నావు? అబే నాకు వీళ్ళ మీటింగ్కి ఎలాంటి సంబంధం లేదు. తను ఎలా వచ్చాడో కూడా నాకు తెలియదు ఆనంది. అశ్విన్, వీళ్ళు మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే తిట్టిపోస్తారు. సరేలే వదిలేయ ఆనంది. ఒక రకంగా మీ బావగారు రావడం కూడా మంచిదైందిలే. ఏంటి నువ్వు అనేది? అవును, అశోక్ని పెళ్లికి రప్పిస్తానని మీ బావగారు నాకు మాట ఇచ్చారు. అదెలా సాధ్యమక్క? మెహూనా, అశోక్ ఖచ్చితంగా మా పెళ్ళికొస్తాడు. అదెలా బావగారు? నాన్న అన్నయ్యని చూస్తే? చూస్తారు, పలకరిస్తారు, పెళ్ళికుండమని ఆయనే అంటారు. అంతా నేను చూసుకుంటాను, మీకెందుకు? నిశ్చింతగా మీరందరూ మీ పనుల్లో ఉండండి. హాయ్ ఆనంది. ఎక్కడున్నారు సార్? ఇప్పుడే హాస్టల్కి వెళ్తున్నాను. మిత్ర కూడా నాతో పాటే వస్తుంది. ఒకేసారి మిత్రని వార్డెన్ మేడంని పికప్ చేసుకుని మీ ఊరికి బయలుదేరదామని వెళ్తున్నాను. వార్డెన్ మేడం గారినా? ఎస్. అంటే మేడం గారు వస్తున్నారా? ఏ, ఎందుకు రారు? నేను అడిగినప్పుడు రానని చెప్పారు. అవునా? నువ్వు అడిగినా రానని చెప్పారా? ఎందుకు? నేను గర్భవతిని అని తెలిసి పాప మేడం కుమిలిపోతున్నారు. ఈ సమయంలో ఆవిడ అమ్మా నాన్నలకి మొహం చూపించలేక రానంటున్నారని మీకెలా చెప్పను సార్? ఆనంది, నిన్నే లైన్లో ఉన్నావా? సార్. వార్డెన్ మేడం పెళ్లికి ఎందుకు రానని చెప్పారు? ఏమో సార్, కారణమేంటో చెప్పలేదు. అలాగా? అవును సార్. మీరు రమ్మని అడిగితే మేడం వస్తారు అనే ఆశతో మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను. కానీ మీకు చెప్పేంతటి దాన్ని కాదని సైలెంట్గా ఉండిపోయాను. వాట్ ఈస్ దిస్ ఆనంది? నీకెన్నిసార్లు చెప్పాను మన మధ్య మొహమాటాలు, దాపరికాలు, చిన్న పెద్ద, రిచ్ అండ్ పూర్ అనే డిఫరెన్సెస్ రాకూడదని. మీరు మా ఓనర్ గారు కదా సార్. అది కంపెనీ వరకే. బయట నువ్వు, నేను, అశ్విన్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, అంతే. సో ఇలాంటి ఫీలింగ్స్ ఏవి మనసులో పెట్టుకోకుండా నాతో అన్నీ షేర్ చేసుకో, ఓకేనా? అలాగే సార్. మాతో పాటు మేడంని కూడా మీ అక్క పెళ్ళికి తీసుకొస్తాం, ఓకేనా? యూ డోంట్ వరీ ఆనంది. ఆనంది, లోపలికి రా. నన్నెవరో పిలుస్తున్నారు, పనులున్నాయి. ఓకే ఆనంది, క్యారీ ఆన్. సరే సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆనంది వాళ్ళ అక్క పెళ్లికి వెళ్తున్నాను. మిత్రాన్ని కూడా తీసుకెళ్దామని వచ్చాను. నేను కూడా వద్దామనుకున్నాను సార్. నా స్థాయికి నేను ఇలా అడగొచ్చో లేదో తెలీదు. మిమ్మల్ని ఒక సహాయం అడుగుతాను, చేస్తారా? అయ్యో, మీరు అంతలా అడగాల? ఏంటో చెప్పండి. ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఆనంది తన స్నేహితురాళ్ళు బట్టలు కొనుక్కోమని నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్. నేను వాచ్మెన్ అయినా తన కుటుంబంలో ఒకళ్ళగా చూసుకునేవాళ్ళు సార్. అవును సార్. అందుకే నా తరపున ఈ చిరుకానుకని అమృతకి ఇస్తారా సార్? తప్పకుండా ఇస్తాను. అయినా దానికి నువ్వివ్వడం ఎందుకు? నువ్విచ్చావని చెప్పి నేనే ఇస్తానులే. అలా వద్దు సార్, నేనిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఇదిగో చూడు, ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, ఖర్చులుకుంటాయి. అలా వద్దు సార్, నేనిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. అయినా ఎప్పుడు ఏ అవసరమైనా మీరు, వార్డెన్ మేడము సహాయం చేస్తూనే ఉంటారు కదా సార్. దయచేసి కాదనకుండా తీసుకోండి సార్. ఓకే.
వార్డెన్ మేడం లోపల ఉన్నారా? లేరు సార్, బయటకెళ్ళారు. బయటికి వెళ్ళారా? బయటికి ఎక్కడికి? తెలీదు సార్, చెప్పలేదు. అలాగా. ఏమైనా మాట్లాడాలా సార్? అమృత పెళ్లికి వార్డెన్ మేడంని కూడా తీసుకువెళ్దామని. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? నేను కాల్ చేస్తాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఏంటి? నువ్వు వార్డెన్ మేడంకి కాల్ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆవిడ రాను అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. అలానా ఆవిడ నీతో చెప్పారా? కాదు, ఆనందితో చెప్పారు. ఎందుకు రానన్నారు? రీజన్ ఏంటి? హాస్టల్, లేడీస్ హాస్టల్ కాబట్టి ఇది చూసుకోవడానికి ఆవిడ ఉండాలి కాబట్టి. హాస్టల్కి వాచ్మెన్ ఉన్నాడు కదా. వాచ్మెన్ బయట వర్క్ చేస్తాడు కానీ లోపల వాచ్ చేయడం కుదరదు కదా. అయితే మాత్రం ఓ 4 రోజులే కదా, వస్తే ఏమైంది? అదే ఆవిడ ప్రాబ్లం. ఏదో 1 డే హాఫ్ డే అంటే ఓకే గానీ 4-5 డేస్ అంటే కష్టం అని ఆనందితో చెప్పారు. అది నేను విన్నాను. అయితే ఈ రీజన్ వల్లే ఆనందితో పెళ్లికి రానని చెప్పారా? కానీ నేను అడిగితే మేడం కాదనరు, ఖచ్చితంగా పెళ్లికి వస్తారు. అయ్యో మహేష్, నువ్వు 100 సార్లు కాల్ చేసినా మేడం రానని చెప్తారు. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. ఒకటి ఫిక్స్ అయ్యారంటే అదే మాట మీద ఉంటారు. నో మిత్ర, నేను అడిగితే ఖచ్చితంగా కాదనరు. సరే, నువ్వు ఒకసారి కాల్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. మేడం కన్ఫర్మ్గా కాల్ లిఫ్ట్ చేయరు. ఎందుకు? ఎందుకంటే ఆవిడికి నేను నీతో పాటు పెళ్లికి వస్తున్న విషయం తెలుసు కాబట్టి. నువ్వు పెళ్లికి రమ్మని ఆవిడ్ని ఫోర్స్ చేస్తావు కాబట్టి. అన్నీ నువ్వే ఊహించి చెప్తావేంటి? అవునా? అయితే కాల్ చేయి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. లిఫ్ట్ చేయట్లేదు కదా? నాకు తెలిసి నీ నుంచి తప్పించుకోవడానికే మేడం బయటకు వెళ్ళుంటారు. పాపం ఆనంది, మేడంని కూడా తీసుకురమ్మని మరీ చెప్పింది. ఎప్పుడు? ఇప్పుడే కార్లో వస్తున్నప్పుడు. వాళ్ళ లవ్ మ్యాటర్ తన పేరెంట్స్కి తెలియనివ్వకుండా చేయడానికి వార్డెన్ మేడంని లైన్లో పెట్టాలని ట్రై చేస్తుందా? ఆనందికి మేడం సిచ్యుయేషన్ గురించి చెప్తే తాను కూడా అర్థం చేసుకుంటుందిలే మహేష్. టైం అవుతుంది, నైట్ జర్నీ, స్లోగా వెళ్ళాలి. పద 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 పద. అది కాదు మిత్ర. పద మహేష్. మిత్ర అరే చెప్పేది విను. రా. అరే కూర్చో, చెప్పేది విను. స్టార్ట్ చేయి. గో, కూర్చో. గెట్ ఇన్. అమృతక్క, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బో సిగ్గే, సిగ్గు కాస్త దాచుకో.